హ్యారీ పాటర్ మూవీ ఫ్రాంచైజ్ రివ్యూ. యాక్చువల్లీ మూవీ ఫ్రాంచైజ్లోని సినిమాలు కేవలం చిన్నపిల్లల కోసమే తీశారు అని చాలామంది ఈ సినిమాల్ని చూడడం మానేస్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, ఈ మూవీ ఫ్రాంచైజ్లోని సినిమాలు ఒకసారి చూడడం స్టార్ట్ చేయండి, మీకే తెలుస్తుంది ఇది చిన్నపిల్లల కోసం తీసారా లేదా అందరి కోసం తీసారని. మెయిన్లీ ఈ మూవీ ఫ్రాంచైజీ సంబంధించి స్టోరీ విషయానికి వస్తే, వాల్డర్మోట్ అనే ఒక చీకటి శక్తుల రారాజు అయితే ఒకడు ఉంటాడు. వాడు వచ్చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం అనుకుంటాడు. కానీ మన హ్యారీ పాటర్ హాగ్వర్ట్స్ అనే స్కూల్లో మాయాజాలం అనేది నేర్చుకుంటూ మన వాల్డర్మోట్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో బేసికల్లీ ఆల్ మూవీస్ లో మనం వచ్చేసి ఇదే చూస్తాం. నేను చెప్పడానికి సింపుల్ గా చెప్పినా గానీ మీరు చూసే టైంలో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ మూవీ ఫ్రాంచైజీలోని సినిమాలు అన్నీ కూడా చిన్నపిల్లలు చూడొచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది ఏమీ లేదు. కానీ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు మెయిన్లీ భయపడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా హార్బుల్ సీన్స్ అనేవి ఉంటాయి. అంటే వాల్డర్మోట్కి సంబంధించిన క్యారెక్టర్ అనేది చాలా హార్బుల్ గా చూపించారు ఈ సినిమాలోను. ఇంకా అలాగే ఈ మూవీలోని ఫ్రెండ్షిప్ అంటే రాన్ వీజ్లీ మరియు హెర్మోనీ అలాగే మన హ్యారీ పాటర్ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఈ సినిమాలో చాలా మెయిన్గా చాలా అందంగా చూపించారు వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది. అంటే వాళ్ళ ముగ్గురికి సంబంధించిన సీన్స్ ఏమన్నా వస్తే నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ సినిమాలు చూసే టైంలో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు. సో ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ చూడని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మూవీ ఫ్రాంచైజీని కంప్లీట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.